ఈ తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి, దాని వెనుక పురాణాల ప్రకారం ఉన్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక ఒక కథ ఉంది. నారదుడు ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు. విష్ణువును శరణు వేడుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమై 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరమిస్తారు. ఆ 60 మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి.